పాడి పంటలు ఛానల్ని చూస్తున్నటువంటి రైతులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ డి తిరుపాల్. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా పెరియవరం వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా నందు పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఆకుకూరల సాగులో మెలకువల గురించి తెలుసుకుందాము. వివిధ ఆకుకూరల్లో చేపట్టవలసినటువంటి జాగ్రత్తలు, వాటిలో యాజమాన్య పద్ధతుల గురించి మనము క్లుప్తంగా ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకుందాము. ఇందులో మొదటగా తోటకూర. ఇది ఎక్కువగా 2 సీజన్లో పండిస్తూ ఉంటాం. ఒకటి వర్షాకాలంలో, రెండోది వేసవి కాలంలో. వర్షాకాలంతో జూన్, అక్టోబర్ నెలల్లో, వేసవిలో అయితే జనవరి నుంచి మే వరకు పండిస్తుంటారు. విత్తన మోతాదు ఎకరానికి 800 గ్రాముల వరకు పడుతుంది. అలాగే వీటికి విత్తే దూరం అనేది సాధారణంగా మడులు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ మడులు అనేది బట్టి 2 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, లేదా వారికి అనుకూలంగా ఇది ప్రత్యేకించి దీనికి ఇంతే ఉండాలని ఎలాంటి రూల్ అనేది ఉండదు. కాబట్టి అనుకూలమైనటువంటి సైజులో మనం పెట్టుకొని వాటిని నాటుకోవాల్సి ఉంటుంది. అలాగే రైతులు ఎక్కువగా వీటిని జల్లేసి నాటేస్తుంటారు, ఎలాంటి స్పేసింగ్ పాటించరు. స్పేసింగ్ పాటించినట్లయితే మనకు ఎక్కువగా మంచి దిగుబడి రావడానికి వీలవుతుంది. వరుసల పద్ధతిలో చెట్టుకి మరియు వరుసకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం నాటుకున్నట్లయితే తోటకూరలో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పట్టికలో సూచించినట్టు విధంగా మనం పశువుల ఎరువు కానీ, తర్వాత రసాయన ఎరువులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొదటి కోత తోటకూరలో 25 రోజులకు రావడం జరుగుతుంది. అలాగే 6 నుంచి 8 కోతల వరకు మనం తీయడానికి అవకాశం ఉంటుంది. ఇది యావరేజ్గా అంటే సగటున ఒక ఎకరాకి 4 నుంచి 5 టన్నుల ఆకుకూర దిగుబడి సాధించవచ్చు. అలాగే పాలకూరలో కూడా సంవత్సరం పొడవునా పండించేటువంటి రకం ఇది ఎకరాకి ఇత్తనం 10 నుంచి 12 కేజీల వరకు పడుతుంది. దూరం గమనించినట్లయితే 20 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వరకు మనం రికమెండేషన్ దీంట్లో ఉంది. పశువుల ఎరువు కానీ, తర్వాత నత్రజని ఎరువులు కానీ మనకు పట్టికలో చూపించిన విధంగా శాస్త్రవేత్తలు ఈ సూచించినటువంటి ఎరువులు మాత్రమే వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంట కోత కోసిన తర్వాత కూడా మనకి ఒక 10 కేజీల నత్రజని ఎరువులుగా వేసుకొని మనం మళ్ళీ నీళ్లు పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి, మంచి పంట పెరుగుదలని గమనించవచ్చు. అలాగే దీని యొక్క మొదటి కోత అనేది 20 నుంచి 25 రోజులకు రావడం జరుగుతుంది. ఒక 4 నుంచి 6 కోతల వరకు మనం పంట కాలంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. యావరేజ్గా 3 నుంచి 4 టన్నుల దిగుబడిని మనం పొందవచ్చు. అలాగే అత్యధికంగా వాడేటువంటి మరొక ఆకుకూర గోంగూర. ఇది సంవత్సరం పొడవునా పండించవచ్చు. ఎక్కువగా మనకి వేసవి కాలంలో పండిస్తూ ఉంటారు. దీనికి ఎకరాకి 5 కేజీల విత్తనం సరిపోతుంది. సాధారణంగా ఆకుకూర జల్లేస్తుంటారు, కానీ వరుస పద్ధతిలో మనం స్పేసింగ్ పాటించినట్లయితే దాదాపు మనకి 30 సెంటీమీటర్లు వరుసల మధ్యలో, చెట్ల మధ్యలో 10 సెంటీమీటర్ల స్పేసింగ్ పెట్టుకొని పాటించినట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మనకి దాదాపు పశువుల ఎరువు, రసాయన ఎరువులు సూచించిన విధంగా వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే మొదటి కోత 30 నుంచి 40 రోజులకు వస్తుంది. 3 నుంచి 5 సార్లు పంట కోతలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రకాన్ని బట్టి ఉంటుంది. ఇది మంచి రకాలైతే కొంచెం ఎక్కువ సార్లు కోతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎకరాకు 400 కేజీల దిగుబడి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఆకుకూర ఏదనగా మనకు మెంతికూర. ఇది కూడా ఎక్కువ మంది వాడుతున్నటువంటి సంవత్సరం పొడవునా పండేటువంటి ఆకుకూర. ఇది ఎకరాకి 6 నుంచి 12 కేజీల విత్తనం సరిపోతుంది. అలాగే దీని స్పేసింగ్ గమనించినట్లయితే 30 సెంటీమీటర్లు వరుసల మధ్య, 10 సెంటీమీటర్లు చెట్ల మధ్య పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. అలాగే మనకి ఈ పట్టికలో చూపించిన విధంగా మనం పశువుల ఎరువును లేదా రసాయన ఎరువులను వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి పంట కోత తర్వాత 40 కిలోల అమ్మోనియా ఫాస్ఫేట్ ఈ మెంతికూరలో వేసుకొని తడి పెట్టుకున్నట్లయితే మళ్ళా రాబోయేటువంటి పంట అనే దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొదటి పంట కోత అనేది 25 నుంచి 30 రోజులకు వస్తుంది. ఇది దాదాపు ప్రతి 10 రోజులకు ఒకసారి కోత వస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా కోతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సగటున దీని యొక్క దిగుబడి కూడా 4-5 నుంచి 5 టన్నుల వరకు ఎకరాకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక ఆకుకూరలే కాకుండా మనకి ఎక్కువ సమయం అంటే బహువార్షిక, ఏకవార్షిక రకాలైనటువంటి ఆకుకూరలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా కరివేపాకు, మునగ కూడా చెప్పచ్చు. ఇందులో కరివేపాకును గమనించినట్లయితే ఈ సీజను ఆగస్టు నుంచి మనకు మొదలవుతుంది. మనం దీని యొక్క వేసుకోవడము పంటలు. తర్వాత జూలై నుంచి ఆగస్టు వరకు మధ్యలో ఎక్కువగా రైతులు వేస్తూ ఉంటారు. అలాగే దీని యొక్క విత్తన మోతాదు ఎకరాకి 80 నుంచి 100 కేజీల వరకు పడుతుంది. అలాగే విత్తే దూరము 1 మీటరు ఇంటూ 1 మీటరు వెడల్పు, అంటే ఎటు చూసినా 1 మీటరు వరుసల మధ్య మరియు చెట్ల మధ్య పెట్టుకుంటే అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుంది. అలాగే పశువుల ఎరువు ఎకరాకు వచ్చేసి 8 టన్నులు, 26 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి కోత అనేది 6 నెలలకు వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కోత అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు దీని యొక్క దిగుబడి గమనించినట్లయితే ఎకరాకి 10 టన్నుల వరకు మనకు కరివేపాకు దిగుబడిని ఆర్జించవచ్చు.
అలాగే మరొక విరివిగా వాడేటువంటి ఆకుకూర కొత్తిమీర, ఇది అన్ని కాలాల్లో రైతులు విరివిగా సాగు చేస్తూ ఉంటారు. ఇది దాదాపు వేసవి కాలంలో ఎక్కువ సాగు చేయడానికి మంచి అనుకూలమైన పంటగా చెప్పవచ్చు. అలాగే ఇది 25 కిలోల విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది. వీటిని కూడా మనం కొత్తిమీరని ఎత్తుమడుల్లో నాటుకుంటే ఈ అధిక వర్షాలకి పంటలు దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఎరువుల మోతాదు కూడా మనము ఈ పట్టికలో సూచించిన విధంగా ఎకరాకి మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెప్పినటువంటి ఎరువులు మోతాదు పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొదటి కోత అనేది ఈ కొత్తిమీర రకంలో 30 నుంచి 35 రోజులకి మొదలవుతుంది. దాదాపు 2 నుంచి 4 కోతల వరకు ఒక పంటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 నుంచి 3 టన్నుల దిగుబడి ఒక ఎకరంకి ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. మరొక ఆకుకూర మునగ. ఇది మునగ మనకి ఆకు కోసం మరియు కాయల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇందులో బహువార్షిక రకం మరియు ఏకవార్షిక రకం అనే 2 రకాలు ఉంటాయి. బహువార్షిక రకం అయితే ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నాటుకోవడం జరుగుతుంది. ఏకవార్షిక రకం అయితే జూన్ నెల నుంచి నాటుకుంటూ ఉంటారు. వీటికి ఇత్తన మోతాదు గమనించినట్లయితే ఒక ఎకరాకి 250 గ్రాములు సరిపోతుంది. అలాగే వీటి యొక్క దూరాన్ని గమనించినట్లయితే బహువార్షిక రకం అయితే ఎక్కువ దూరం పాటించాల్సి ఉంటుంది. వరుసలకి మరియు చెట్లకి మధ్య 5 మీటర్ల దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏకవార్షిక రకం అయితే మొక్కలకి మరియు వరుసలకి మధ్య దూరము 2.5 మీటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇందులో ఎకరాల చొప్పున మాట్లాడకుండా మనం చెట్టుకు ఎరువులు వేస్తాం కాబట్టి ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి చెట్లు కాబట్టి పెద్ద గుంతలు తవ్వుకోవాలి. ఆ గుంతల్లో 10 కిలోల పశువుల ఎరువు మరియు 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేటు మరియు 250 గ్రాముల వేపపిండి వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఆ మిశ్రమంలోనే మనము చెట్లు నాటుకొని నీళ్ళ తడి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తనాలు విత్తన 3 నెలలకి చెట్టుకు యూరియా 100 గ్రాములు 50 గ్రాముల పొటాషియం ఎరువులు వేసుకున్నట్లయితే మంచిగా వాటి పెరుగుదల బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. 6 నుంచి 9 నెలలకు ఒకసారి ఎరువులు వేసుకున్నట్లయితే మునగాకి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మొదటి పంట వచ్చేటువంటి సమయం బహువార్షిక రకానికి 8 నుంచి 9 నెలలు పడుతుందండి. అలాగే ఏకవార్షిక రకానికి అయితే 6 నెలలకే మనకి మొదటి కోత రావడం జరుగుతుంది. బహువార్షిక మొక్కల దిగుబడి చూసినట్లయితే ఒక సంవత్సరానికి ఒక చెట్టు దాదాపుగా 500 నుంచి 600 కాయలను ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏకవార్షిక రకమైనటువంటి మునగ రకానికి ఒక చెట్టు ఒక సంవత్సరానికి 250 నుంచి 450 కాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆకుకూరల సాగులో మంచి రకాలను ఎన్నుకోవటము, తర్వాత మడులపైన సాగు చేసుకోవటము, ఈ విధంగా సూచించిన మేరకే ఎరువులు కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో వేసినట్లయితే మంచి దిగుబడి సాధించడానికి రైతుల అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.